ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. మా ప్రియమైన ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు క్రొత్త సంవత్సరం సందర్భంగా మనము క్రీస్తు వారసుడు అనే అంశాన్ని ధ్యానిద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందున్న తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేవేళ్ల స్తుతి స్తోత్రం తండ్రి. ఆ గొప్ప దేవ, మరి ఒకసారి తండ్రి మీ వాక్యాన్ని నాయన టీవీ ద్వారా చేసేందుకు సహాయం చేసేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించేందుకు సహాయం చేయండి నాయన. నాకు బదులుగా మీరు మాట్లాడండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా, పాత సంవత్సరం గతించిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా ప్రభువా, ఈ కాలం అంతా కూడా మమ్మల్ని తోడుగా ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా స్వరాన్ని మీ బోరగా వాడుకొని నాయన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించే విధంగా సహాయం చేయమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని యేసు నామములో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యం సెలవిచ్చిన విధంగా పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి ఈ క్రొత్త సంవత్సరం మరి ఒక మంచి వాక్యాన్ని అందించాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరు పాపము విషయమైన మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. పాపము విషయమై మృతులుగా, మరి కొత్త జన్మ అనేది మరి మనకు కావాలి. నూతనంగా జన్మిస్తేనే కానీ ఎవరు క్రీస్తు రాజ్యానికి వారసులు కాలేరు అనేది మనము నమ్మాలి. అది సత్యమైన విషయం. మరి ఒకసారి పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకున్నది. మరి క్రీస్తు యేసునందు మనము తిరిగి జన్మించి సజీవులుగా ఉంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అది ఏ విధంగా ఉంటుందో మరి సెలవిస్తుంది. 14వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులముగా చేసెను. ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మరి ఆయన విమోచనము వల్ల మనకిచ్చిన ఆయన కుమారుని యందు విమోచనము వలన పాప క్షమాపణ మనకు కలుగుతుంది. అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఎక్కడి నుంచి విడుదల కలిగింది? ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, అంటే ఈ భయంకరమైన సాతాను సంఖ్యల నుంచి విడుదల చేసి మనకు క్షమాపణ దయచేశాడు ఆ ప్రభు. మనము ఆయన ప్రియమైన కుమారులముగా మనము తన కుమారుని మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన స్వాస్థ్యమునకు వారసులం అయ్యాం. క్రీస్తు వారసులముగా మనము చేయబడ్డాం. అంతేకాకుండా మన తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి తన ప్రియకుమారుని పరిపాలన చేయబడుచున్న మహిమా రాజ్యంలోనికి మనల్ని నడిపించాడు. తన ప్రియకుమారుని పరిపాలన చేయబడుచున్న మహిమా రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చాడు ఈ అంధకార సంబంధమైన అధికారంలోంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మరి ఎవని ద్వారా సమస్తమును కలుగుచున్నవో, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని నిమిత్తము? క్రీస్తు నిమిత్తము సమస్తము ఉన్నవి. ఆయన ద్వారా సమస్తము కలుగుచున్నవి. తండ్రి ద్వారా, తండ్రి కుమారుడు అందరూ ఒకటే, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా మనందరం ఆయన కుమారులుగా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన మహిమలోకి తీసుకువచ్చే విధంగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మరి ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట
ఆయన తగును. క్రీస్తుని మరి శ్రమల నుంచి మరి ఆయన సంపూర్ణునిగా, శ్రమల ద్వారా సంపూర్ణుడిగా మారాడు. మహిమ శరీరం ఆయనకి కలిగింది. మరి తండ్రి అయిన దేవుని యొద్దకు మన కొరకు, మన గురించి వాద్యం ఆడేందుకు, మనకు మధ్యవర్తిగా ఉండడానికి ఆయన నియమింపబడ్డాడు. అనేకులకు కుమారులను మహిమలోనికి తెచ్చుటకు గాను తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని బలియాగానికి అర్పించాడు. అనేకులకు కుమారులను, మనమంతా ఆయన కుమారులం, కుమార్తెలుగా ఉన్నాం. మహిమలోనికి తెచ్చుటకు ఆయన ఏ విధంగా అయితే మరణ పునరుద్ధానం ద్వారా మహిమలోనికి తీసుకురాబడ్డాడో మనల్ని కూడా మరి తీసుకురావడానికి ఆయన బలియాగానికి సమర్పించబడ్డాడు. కుమారులము, కుమార్తెలుగా మరి ఆయన సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనం ఆయనతో సన్నిహిత సంబంధం మనము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని ఒప్పుకుంటారో ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పడినట్టు. తన హృదయం సంతృప్తి పరచబడుటకు గాను ఆయన మన హృదయము, మన మాటలు, మన జీవితంలో యొక్క ప్రతిస్పందన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనలో ప్రతిస్పందన కలగాలని ఆయన ఇచ్చే వాక్యాన్ని చూసి విని మరి ఆయన పడిన శ్రమలు, ఆయన ఇచ్చిన బలియాగం, మరి దీన్ని బట్టి మనము స్పందించే వారంగా ఉండాలి. స్పందన మన హృదయంలో రావాలి. మన జీవితం, మన మాటలు, మన హృదయం అన్నిట్లో మరి మార్పు కలగాలని, మన జీవితంలో నూతనాన్ని చూడాలని, క్రొత్తదిగా మనము మన హృదయాన్ని సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు వారసులముగా ఉండడానికి మనకు కావాల్సిన అర్హతలు ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే దాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, నీ వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏల్చుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరి ఇందుకొరకే మనం పిలువబడ్డాం. ఎందుకొరకు? పరిపూర్ణత కొరకు. మరి ప్రేమను ధరించుకునే వారంగా, ప్రేమించే వారంగా, ఒకరికొకరు క్షమించుకునే వారంగా, జాలిగల మనసు, దయాళుత్వం. ఏమి కావాలి క్రైస్తవుడికి అంటే మనము ఆయనకు వారసులముగా పిలువబడడానికి మనకు కావాల్సిన అర్హతలు జాలిగల మనసు, దయాళుత్వం, మరి వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఇవన్నీ మనకు కావాలి ఆయన వారసులం కావాలంటే. ఇవి అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనము రావాలి. క్రీస్తు ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఈ గుణ లక్షణాలన్నీ ఆయన సొత్తు. ప్రేమగల మనసు, మరి జాలి, దయాళుత్వం, సాత్వికం, దీర్ఘశాంతం, ఇవన్నీ ఆయనకి ఎంతో దీర్ఘశాంతం ఉందనే దానికి నిదర్శనము సిలువలో ఆయన కార్చిన రక్తం, ఆయన పడిన శ్రమలు, ఆయన సహించిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారు జాలి, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఒకరికొకరు క్షమించుకున్నాడు. వీటన్నిటినీ అనుబంధమైన ప్రేమను ధరించుకుంటున్నాడు. వీటన్నిటికీ అనుబంధము ప్రేమ ఒక్కటే. మన పాపము క్షమించబడాలంటే మన పట్ల ఎదుటివాడు చేసిన హాని విషయంలో క్షమించాలి. మన పాపం క్షమించాలంటే ఎదుటివాడిని మనము క్షమించగలగాలి. యేసు ప్రభు 11వదిగా ఇచ్చిన ఆజ్ఞ ప్రేమ కలిగి ఉండాలి సహోదరులని సెలవిచ్చారు. ప్రేమ కలిగి ఉండమన్నారు. మన హృదయంలో అశాంతి కాదు, శాంతి సమాధానం ఏలుచుండనీయుడి అని సెలవిచ్చాడు. మరి శాంతి సమాధానం ఏలుచుండనీయాలి. ఎప్పుడు చీకాకు, ఎప్పుడు అసహనం, సమాధానం లేని జీవితం, మరి తొందరపాటు, అసూయలు, ద్వేషాలు, ఈ అన్నిటినీ, ఈ గలిబిలి అంతటిని మన హృదయంలోంచి తొలగించుకోవాలి. మన హృదయం అంతా శాంతితో నిండుకున్న వారమై మనము జీవించాలి. ఇలాంటి వారే క్రీస్తుకు వారసులు అవుతారు. క్రైస్తవులుగా అయితే ఉంటాం, కానీ పాపంతో కూడిన వారమై సాతాను కాడి మోస్తూ ఉంటాం. అలాంటి వారు క్రీస్తుకు వారసులము కాలేము. మరి నూతన జన్మ అని అనబడు. నూతనంగా మనం జన్మిస్తేనే కానీ క్రీస్తుకు వారసులము మనము కాలేని విధంగా ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం క్రీస్తు వారసుడు ఎలా ఉండాలి అని దాని గురించి ధ్యానిస్తే, మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.
మరి ఏం చేయాలి క్రీస్తు వారసుడు? మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. మరి సాతాన్ని ఎదిరించాలంటే క్రీస్తు వారసులం అయ్యేందుకు మనము చేయవలసిన ముఖ్యమైన విషయము సాతాన్ని ఎదిరించాలి. ఇవన్నీ మనకు రావాలంటే ముందుగా మనం ధ్యానించిన అంశాలు మనలో కలగాలంటే సాతాన్ను ఎదిరించే వారంగా ఉండాలి. ఎదిరించాలంటే ఏం చేయాలి? శోధనలు జయించాలంటే ఏం చేయాలి? ఆత్మ ఖడ్గం ధరించుకొని రక్షణ శిరస్త్రాణం ధరించుకొని ఉండాలి. సాతాను రకరకాల ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు. క్రీస్తు వారసులం కాకుండా చేయాలని చూస్తాడనమాట. క్రీస్తు రాజ్యానికి మనం వారసులం కాకుండా చేయాలని, క్రీస్తు రాజ్యం స్థాపింపబడకుండా ఉండాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. కలహం రేపుతాడు, క్రోధం పుట్టిస్తాడు, విచార మనసు కలిగిస్తాడు. మరి ఈ శరీరేచ్ఛల్ని జయించడానికి రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకొని సాతాను ప్రయోగించి ఆయుధాలని నాశనం చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మరి క్రీస్తు పక్షమున ఉంటే, క్రీస్తు సంబంధులైతే మనం ఎవరు? క్రీస్తు వారసుడు అంటే ఎవరు? మరి వాగ్దాన పుత్రుడు ఎవరు? అబ్రహాము సంతానంలో వాగ్దాన పుత్రుడు ఎవరు? మరి దాసి పుత్రుడు ఎవరు? మరి దాసి పుత్రుల్ని మరి దాసులనే అంటారు. మరి వారసుడుగా ఉన్నవాడెవరు? సొంత భార్య కలిగిన సంతానం, పెళ్లి భార్య కలిగిన సంతానం, అతనే వారసుడుగా మరి చెప్పబడుతున్నారు, వాగ్దాన పుత్రుడుగా. మరి మనం దాస్యం అనే కాడి కింద ఉన్నామా? మరి దాసులంగా ఉన్నామా సాతానికి? మరి క్రీస్తు వారసులంగా ఉన్నామా? మన వారసత్వం మరి పొందుకోవాలంటే, మనకు ఆయన సంతానంగా మనం పిలువబడాలంటే ఎవరిని భేదము లేదు, స్త్రీ అని లేదు, పురుషుడనే భేదము లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు. మనందరము క్రీస్తులోనికి బాప్తిస్వం పొంది క్రీస్తును ధరించుకొని ఉండాలి. క్రీస్తుని ధరించుకుని ఉన్నప్పుడే మనం క్రీస్తుకు వారసులు అవుతాం. దేవుని బిడ్డలారా, క్రీస్తులో బాప్తిస్వం తీసుకుంటే వారు క్రైస్తువులు అనబడతారు. బాప్తిస్వం తీసుకున్నంత మాత్రాన కాదు, తీసుకోవచ్చు. మరి తీసుకుని క్రైస్తవులని మనము నిర్ధారించబడతాం. ఎవరైనా సరే, స్త్రీ పురుషుడు దేశ భేదం లేదు. క్రీస్తు సంబంధులైతే క్రీస్తు సంబంధులు ఎలా ఉండాలి? క్రీస్తు మార్గంలో నడిచేవారుగా ఉండాలి, ఆయన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉండాలి. మరి అబ్రహాము వాగ్దాన పుత్రులంగా ఉండాలి. దేవుని పిల్లలు అన్నారు అంటే దాసి అయిన హాగరుకు జన్మించిన వారిని దాసే సంతానం అన్నారు. మరి వాగ్దాన పుత్రుణ్ణి వారసుడు అన్నారు. కాబట్టి మనము క్రీస్తు వారసులంగా ఉండాలంటే క్రీస్తు మార్గంలో ఉండాలి. మరి దాసులమని అనిపించుకోకూడదు. క్రైస్తవుడు ఏ విధంగా మరి ఆరాధించాలి దేవుణ్ణి? యోహాను 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దావీదు నిత్యము ఆరాధిస్తూ ఆశీర్వాదాలు పొందాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి శరీరంతో కాదు, పూజలు పునస్కారాలు కాదు. మరి ఈ ఆరాధన అనేది ఆత్మకు సంబంధించినదిగా మనం ఉండాలి. ఆత్మలో ఆయన పట్ల ఆరాధన భావం, భక్తి కలిగి ఉండాలన్నమాట. క్రైస్తవుడు శ్రమలలో ఆనందించేవాడుగా ఉండాలి. శ్రమలు వచ్చేసినాయి, మనకు కష్టాలు వచ్చేసినాయి, ఏం ఆరాధిస్తామని, ఏమి ప్రేమ, ఏమి దేవుడు అని మరి మనం నిరుత్సాహపడిపోకూడదు. మరి దేవుడు క్రీస్తు శ్రమల ద్వారానే జయించాడు, శ్రమలను జయించాడు. శ్రమలలో కుంగిపోయాడా? ఎందుకు ఈ శ్రమలు అనుకున్నాడు ఆయన? అలా అనుకుని ఉంటే మనకు రక్షణ దొరికేది కాదు. మరి ఆయన మామూలు మానవుడిగా మరి పుట్టి ఆ శ్రమలను కావాలని అనుభవించాడు. ఆయన మనల్ని అంత రక్షణలోకి తీసుకురావడానికి ఆయన ఆ శ్రమల్ని అనుభవించాడు. మరి మనం కూడా ఆ శ్రమలను జయించగలిగితే మనం నిత్య వారసులంగా ఎన్నబడతాం. ఈ శ్రమలు, ఈ లోకంలో వచ్చే శ్రమలు కొద్దిసేపే, కొద్ది కాలమే. ఈ కొద్ది కాలము మనం జీవించే కాలము బహు కొద్దిది. మరి నిత్య జీవం మనకుంది, నిత్యము అంటే ఎప్పటికీ నిత్య సంతోషం మనకుంది. ఇవన్నీ మనం పొందుకోవాలంటే మరి మనం ఈ శ్రమల్లో ఆనందించేవారుగా ఉండాలి. శ్రమలు వచ్చినాయని కుంగిపోకూడదు. మరి రోమాలో 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం.
అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయాలని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము. శ్రమలు వచ్చాయని వెనక్కి వెళ్ళిపోకూడదు. మనం శ్రమలో రానివ్వండి, ఆనందించమని సెలవిస్తుంది వాక్యం. మరి క్రైస్తవ్యం అంటేనే శ్రమలు. మరి అందులో ఆనందం లేకపోలేదు. దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఆనందించగలుగుతాం. సాతాను దేవుని బిడ్డలనే శ్రమల పాలు చేస్తుంది. అది పరీక్షకు కూడా దేవుడు వాడుకుంటాడు. నిరీక్షణ అనేది మనకు అవసరం. అందులో మనం నిరీక్షించగలిగితే ఎన్నో అద్భుతాలు చూస్తాము. ఎంతో ఆనందం మన సొత్తు అవుతుంది. శ్రమలే విజయానికి తొలిమెట్టు. ఆ మెట్టు దాటితే విజయ సోపానం. మరి ఆ శ్రమల్లో విజయం సాధించడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. సాతాను శోధిస్తుంది. దేవుడు శోధనని పరీక్షగా మనకు వాడతాడు. శోధించే విధానం ఎలా ఉంటుందంటే బాధ, వేదన, వ్యాధి, కష్టం, నష్టం ఏమైనా కావచ్చు, అన్నిటినీ జయించే వారంగా మనం ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుకు వారసులంగా ఉండగలుగుతాం. మనలను ఆయన స్వాస్థ్యానికి అంటే ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రతినిత్యము కనిపెడుతూ ఉంటాడంట. మనందరినీ కూడా ఆయన వారసులుగా చేయడానికి ఆయన నిత్యం కనిపెడుతూ ఉంటాడు. మరి కీర్తన 101:6 చూద్దాం. 101వ అధ్యాయం 6 నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని సెలవిస్తుంది. నా యొద్ద నివసించినట్లు, ఆయన రాజ్యంలో నివసించినట్లు, ఆయన యొద్ద నివసించినట్లు, ఆయనకు వారసులమయ్యేటట్లు దేశంలో నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా అని నేను కనిపెడుతున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతినిత్యం కనిపెడుతూ ఉంటాడు అనమాట. ఆయన కన్ను సర్వలోకాన్ని చూస్తుంటుంది. ఎక్కడ నమ్మకమైన వారు దొరుకుతారు? మన జీవితంలో మనం నమ్మకం అనేది చాలా తక్కువ. ముఖ్యంగా నమ్మకం అనేది చాలా అవసరం. దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం, మనము కూడా నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకం అనేది మనలో ఉన్నప్పుడు, దేవుని పట్ల మనము నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు దేవుని పట్ల కూడా నమ్మకం కలిగి ఉంటాం. మరి నిత్యమైన తన రాజ్యంలో మన కోసం సమస్తాన్ని సమకూర్చి ఆయన ఈ లోకంలో మనకు అవసరమైన వాటిని మనకు అడక్కముందే ఇస్తాడు. ఈ లోకంలో కూడా మనం అడక్కముందే మనకు అవసరమైన వాటిని అన్నీ మనకు సమకూరుస్తాడు. అప్పుడే మనకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా కాలేదు అని అనుకునే కంటే ఆ సమయం అనేది వచ్చినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన తెలుసు ఎప్పుడు ఏది అవసరమో. మన అవసరతలు తీర్చే సర్వశక్తిగల దేవుడుగా మనము ఆయన గుర్తించాలి. పరలోక మహిమ భవిష్యత్తుకు సంబంధించింది. మరి పరలోకం అనేది మహిమ భవిష్యత్తుకు సంబంధించింది. పరలోక మహిమ. కానీ మనలోని క్రీస్తు జీవము మనల్ని పరలోక వెలుగుతో కలుపుతుంది. క్రీస్తు జీవం మనల్ని పరలోక వెలుగుతో కలుపుతుంది. అప్పుడు పరలోక జీవము మన ఆత్మలో ప్రవహిస్తుంది. అప్పుడే పరలోక జీవం మన ఆత్మలో ప్రవహిస్తుంది. మన ఈ అరణ్య ప్రయాణంలో ముందుకు సాగుతుండగా పరిశుద్ధాత్ముడు మనకు పరిచర్య చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రను మనము కొనసాగించగలగాలి. అప్పుడే క్రీస్తుకు వారసులం అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ చూస్తే మనస్సాక్షికి కల్మషము సోకకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. చూడండి, కల్మషము సోకకుండా ప్రోక్షింపబడిన హృదయము గలవారమును. ఏమిటి ప్రోక్షింపబడిన హృదయము? ఆయన పరిశుద్ధ రక్తము ప్రోక్షింపబడిన హృదయం. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి, నిర్మలమైన ఉదకం పరిశుద్ధాత్మత మనము స్నానము చేసిన వారమై ఉండాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, సంపూర్ణ నిశ్చయత, విశ్వాసము, యథార్థమైన హృదయముతో, యథార్థముగా అంటే సత్యముతో, యథార్థత అంటే సత్యం, అటువంటి హృదయము, మరి కల్మషం లేని హృదయంలో కపటం లేకుండా ఉన్న వారమై మనము జీవించగలగాలి. అటువంటప్పుడు మనము క్రీస్తు మీద విశ్వాసము, నమ్మకము సడలకుండా ఉన్నప్పుడు మనం క్రీస్తుకి వారసులము అవుతాం. మరి ఈ నూతన సంవత్సరంలో మన పాత విషయాలన్నిటినీ పాతిపెట్టి మన పాప విషయంలో మరి శుద్ధులంగా చేయబడి నూతన జన్మ ఎత్తాలి. మరి నూతన జన్మ అంటే దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఒకరు కొత్తగా పుడితేనే కానీ ఆయనకు వారసులు కాలేమని చెప్పేసి నూతనంగా జన్మించడం అనేది మనం ఒక్కసారి మరణిస్తాం మామూలుగా. కానీ ఈ ఆత్మ విషయంలో మనము
క్రొత్త వారంగా మారాలి. మన శరీరాన్ని ఆయన ఉదక స్నానం చేసుకొని కడుక్కుని ఆయన పరిశుద్ధ రక్తంతో కడుక్కున్న వారంగా ఉండాలి. మరి అప్పుడే నూతన జన్మ, అన్నీ నూతనం అవుతాయి. మనసు నూతనం అవుతుంది, శరీరం నూతనం అవుతుంది, మరి మన మాటలు నూతనం అవుతాయి, మాటలు కూడా మారిపోతాయి. దేవుళ్ళలోకి ఎప్పుడైతే మనం వస్తామో ఆ మాటలు కూడా మరి పరిశుద్ధంగా మార్చబడతాయి. కాబట్టి దేవుడి ద్వారా క్రీస్తు ద్వారా మనము ఈ పాప క్షమాపణ పొందుకొని క్రీస్తు వారంగా ఉంటూ నూతన జీవితాన్ని జీవిస్తూ ఈ నూతన సంవత్సరంలో పాతవన్నీ మర్చిపోయి, పాత అలవాట్లు మర్చిపోయి క్రొత్త జీవితాన్ని జీవించి మరి పరిశుద్ధంగా ఎంచబడి క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. మరి ఒక పాట పాడుకున్నాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేసారితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికతోనే నివసించుచున్నాను, నన్ను నీవు ఎన్నుకున్నావు, నా కొరకే నీ కృపలో, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, రాజాదిరాజా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వలోక సృష్టికర్తవు, సర్వలోక పరిపాలకుడు నాయన. నాయన మీ పరిశుద్ధ పాదాలకు వేవేల స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పాత సంవత్సరం అంతా కాపాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు